తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క ఇదేదో నా సొంత కవిత్వమో టీఆర్ఎస్ పార్టీ లెక్కనో మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు. వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న మరి లెక్కలే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవి మచ్చుకు కొన్ని. నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూస్తున్నారు ఆకాశమంత ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఆస్తికి ఎట్లా వెలువగడతారు మీరు? దాన్ని ఎట్లా కొలుస్తారు? ఏ లెక్కన కొలుస్తారు? ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్క మాట కూడా మీకు చెప్పాలా. వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే 60 ఏళ్ళ ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది. 60 ఏళ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4,98,000 కోట్లు ఖర్చు పెట్టినాం 60 ఏళ్లలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా 41.68% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేధావులు, విఘ్నులు మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే మీకు తెలుస్తుంది, మీకు యాదుకుంటుంది. ఆనాడు 56లో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి. తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్ ఆ రోజు. మరి ఆ లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు, ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు 68లో ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ గారు, సారీ, ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన లలిత్ కుమార్ కమిటీ. ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, ఇప్పటికే డైవర్షన్ అయింది అని లలిత్ కుమార్ కమిటీ ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి, కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తేల్చి చెప్పారు. అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ వేసినారు. జస్టిస్ వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ గారు, ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, మళ్ళిస్తున్నారు అని. అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు, పచ్చి దగ. 4,98,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మరొక అబద్ధం, మరొక తప్పు, సత్యదూరమైన మాట. ఈ 4,98,000 కోట్ల 53 రూపాయలు ఏదైతే వారు చూపినారో ఇది శుద్ధ తప్పు అనే మాట మళ్ళొక్కసారి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. నిజంగానే ఇంత పైసలు ఖర్చు చేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుండేనా? నిజంగానే ఇన్ని పైసలు ఖర్చు చేస్తే తెలంగాణకు పోరాడవలసిన దుస్థితి వస్తుండేనా? తెలంగాణ పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళే చెప్తారు 60 ఏళ్లలో మేము చేసిన ఖర్చు 4,98,000 కోట్లని. మళ్ళీ వాళ్ళే చెప్తారు అదే శ్వేతపత్రంలో గత 10 ఏళ్ల ఖర్చు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది 13,72,930 కోట్లని వాళ్ళే చెప్తారు. అంటే 60 ఏళ్లలో నిజంగా ఒక నిమిషం, ఒక క్షణం, ఒక సెకండ్ కోసం ఇది వాళ్ళు చెప్పిన లెక్క కరెక్టే అనుకుందాం, అభూత కల్పన అయినప్పటికీ అనుకుంటే దానికంటే దాదాపు 3 రెట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏమో పని చేయలేదంటారు. కానీ వాళ్ళు మాత్రం 60 ఏళ్లలో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం, ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు. అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా, తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా
వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న. ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి, నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. నేను ఒక్కసారి దయచేసి ఇది గమనించాలని చెప్తా ఉన్నాను. తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను, పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో, ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి 2700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పి పోతే మేమేం చేసినామో ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే మాకు అప్పజెప్పిన నాడు 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం, మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12,000 సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను నేను, ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా చూస్తే ఈ 19,000 నెక్స్ట్ ఇయర్ కల్లా యాదాద్రి కమిషన్ అయితే 25,000 మెగావాట్లకు చేరుకుంటుంది. అంటే ఎక్కడ 7,700 మెగావాట్లు, ఎక్కడ 25,000 మెగావాట్లు, దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ 13-14లో 1,196 యూనిట్లు ఉంటే ఈరోజు 2,140 యూనిట్లకు పెరిగింది. ఇది 24 గంటల కరెంటు పవర్ రైతులకు ఇవ్వడంతో, నాణ్యమైన కరెంటు ఇండస్ట్రీకి ఇవ్వడంతో కన్జంప్షన్ పెరిగి రాష్ట్రం అంతటా కూడా పీక్ డిమాండ్ కూడా పెరిగింది. 13-14లో పీక్ డిమాండ్ 5,661 మెగావాట్లు ఉంటే ఈరోజు 22-23లో 15,497 మెగావాట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ 13,000 మెగావాట్లు దాటలేదు. కానీ వేరుపడ్డ తర్వాత తెలంగాణ యొక్క విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లకు చేరుకుంది. ఇది మన విజయం కాదా, రాష్ట్రం సాధించిన విజయం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడక ముందు 6 సబ్స్టేషన్లు ఉండేవి 400 kV, ఇవాళ దాన్ని 19 యాడ్ చేశాము, 25కు చేరుకున్నాయి. 220 ఆనాడు 51 ఉంటే 52 యాడ్ చేసినాము, 103కు చేరుకున్నది. 132 ఆనాడు 176 ఉంటే దాదాపు ఇంకో 80 దాకా యాడ్ చేశాము, 250కి చేరుకున్నాయి. 33 kV సబ్స్టేషన్లు 2,138 ఉంటే దాదాపు మరొక 1,000-1,100 యాడ్ చేయడంతో 3,200 సబ్స్టేషన్లకు చేరుకున్నాయి. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు 19 లక్షల ఆనాడు ఉంటే 28 లక్షలకు చేరుకున్నాయి. మన ముఖ్యమంత్రి గారు చాలా అమాయకంగా అడుగుతున్నాడు, మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే, కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఎందుకు మోటార్ కనెక్షన్లు పెరిగినాయని అడుగుతున్నాడు. భూగర్భ జలాలు పెరిగితే రైతులు ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఉచిత విద్యుత్ ఇస్తుంటే, 24 గంటల విద్యుత్ ఇస్తుంటే, నాకు అక్కడ బటన్ నొత్తితే నీళ్ళు వస్తుంటే అది వాడుకుంటున్నా ఫ్రీగా, లేకపోతే ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చే కాలువల కోసం ఎదురు చూపులు చూస్తున్నా? అమాయకత్వమా, అజ్ఞానమా? మరి ముఖ్యమంత్రి గారిది ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కొత్త కరెంటు లైన్లు, హై టెన్షన్ లైన్లు కొత్తగా 11,607 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి డిస్కామ్లకు కూడా మన గ్రిడ్ కూడా కనెక్షన్ లేదు, నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్షన్ లేకుండే దాన్ని కూడా జోడించి అటు హెచ్టీ లైన్లు కానీ ఎల్టీ లైన్లు అయితే 4,83,000 కిలోమీటర్లు మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ. ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు, మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు. ఊరికి చివర ఉన్న, మీకు గుర్తుండాలా, ద్రౌపది ముర్ము గారు నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు. మన రాష్ట్రపతి గారు, ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి, ఆమె గూడానికి కరెంటు రాలా. తెలంగాణ పరిస్థితి అట్లా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడెంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు, కరెంటు లేని గూడెం లేదు, బత్తి వెలుగని ఇల్లు లేదు. ఇది ధైర్యంగా చెప్పొచ్చు.